అందరికి కూడా తెలిసినటువంటి భాగమే. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకునరాదు. బట్ ఇక్కడ మనం గమనించినట్లయితే అట్టి మనుష్యుడు అని చెప్పబడతా వచ్చింది. ఏ మనుషుడు అంటే ఇక్కడ పైన కూడా 6వ వచనంలో ఎటువంటి మనుషుడు అనేది మనం చూస్తా రావచ్చు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. కాబట్టి ఈ ద్విమనస్కులైనటువంటి మనుషులు లేకపోతే ఎట్లా ఉంటారంట సందేహించేటువంటి వారిగా ఉంటారు. అంతేకాదు ఇంకా ఎట్లా ఉంటారు, గాలి చేత రేపబడి కాబట్టి ఎగిరిపడేటువంటి సముద్ర తరంగాన్ని పోలి ఉండేటువంటి వారిగా ఉంటూ వస్తారు. మనం గమనించినట్లయితే ఈ దినాల్లో క్రైస్తవులుగా మనం గమనించినట్లయితే ద్విమనస్కు కదా, అంటే డ్యూయల్ లైఫ్ కదా, అంటే 2 రకాలైనటువంటి జీవితాలు, ద్వంద్వ జీవితం, లేకపోతే 2 రకాలైనటువంటి మనసులు. మనం గమనించినట్లయితే బహుశా ద్విమనస్కులు అనేటువంటి కంటే మనం ఇంకా ఏమని చెప్పొచ్చు అంటే మల్టిపుల్ అని చెప్పొచ్చు కదా కదా మల్టిపుల్ లైఫ్స్ కదా. చాలా బాధాకరమైనటువంటి సంగతి ఏంటంటే ఈ దినాల్లో మనం తెలియకుండానే క్రైస్తవులంగా ఈ దినాల్లో మనము అనేక రకాలైనటువంటి జీవితాలు మనం జీవిస్తూ ఉంటున్నాం కదా. ఎటువంటిది, చర్చిలో ఉంటే ఒక జీవితం కదా, ఇంట్లో ఉంటే ఇంకొక రకంగా జీవిస్తూ ఉంటాం కదా, బయటికి వెళ్తే ఒక రకంగా జీవిస్తూ ఉంటాం కదా, అంతేకాదు ఆఫీస్లో ఉంటే ఒక రకంగా జీవిస్తూ ఉంటాం కదా. ఇంకా తెలియనటువంటిది ఏంటంటే ఎవరూ లేనప్పుడు ఒక రకంగా జీవిస్తూ ఉంటాం. కాబట్టి ఇన్ని రకాలుగా అంటే బహుశా ఇక్కడ ద్విమనస్కులు అని రాసినారేమో కానీ మనం చెప్పచ్చు ఇన్ఫినిటీ అని చెప్పచ్చు. అంటే వీ విల్ బి లివింగ్ దాట్ మెనీ లైఫ్స్. అంటే మన జీవితాల్లో మనం అన్ని జీవితాలని మనం జీవిస్తూ ఉంటాం. కాబట్టి ఆ విషయమే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఇక్కడ చెప్పబడుతూ వచ్చింది. కాబట్టి అట్టి మనుషుడు విమనస్కుడై తన సమస్త మార్గముల యందు ఎట్లా ఉంటాడంట, అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనాను దొరుకునని తలంచుకునరాదు. అంతేకాదు ఎట్లా ఉంటాడంటే తన సందేహించేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు కదా. తను పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మనం ఉదయకాల సమయంలో మనం చూస్తూ వచ్చినాం కదా. విశ్వాసం ద్వారా మనం ఏమవుతా వచ్చినాం, అదే విశ్వాసం లేకపోతే ఏమైపోతాం, అనీతిమంతులమై. కాబట్టి మన జీవితాల్లో మనం ద్విమనస్కులుగా మనం ఉన్నట్లయితే, లేకపోతే మల్టీ ఫేజ్గా మనం ఉన్నట్లయితే మనకు వచ్చేటువంటిది మొట్టమొదటిది ఏంటంటే మనం సందేహాల్లోకి వెళ్ళిపోతూ వస్తాం. మన విశ్వాసాన్ని మనం కోల్పోయేటువంటి వారంగా ఉంటూ వస్తాం. తద్వారా మన జీవితంలో ఏది కూడా అన్ని అస్థిరమైనటువంటివిగా ఉంటూ వస్తాయి. అంతేకాదు 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ 8వ వచనం, 4వ అధ్యాయం, దేవుని యొద్దకు రండి, చూడండి ఇక్కడ మనం గమనించినట్లయితే ఎవరితో పోలుస్తా ఉంటున్నాడు, పాపులారా మీ చేతులను ఏం చేయాలా, శుభ్రం చేసుకోవాలా, విమనస్కులారా మీ హృదయాలని మీరేం చేయాలా. కాబట్టి మనం ఒకవేళ అటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నట్లయితే మనల్ని దేంతో పోలుస్తూ ఉంటున్నాడు అంటే పాపులతో పోలుస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనం పాపులంగా ఉండేటువంటి వారంగా ఉంటూ వస్తాం కదా. కాబట్టి ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వారంగా మనం ఉంటున్నారు. కాబట్టి ఎటువంటి జీవితాలని మనం జీవిస్తూ ఉంటున్నాం. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఏం చేస్తూ వచ్చినాడు, మనల్ని రక్షించి పాతదంతా తీసేసి ఏం చేసినాడు మనలో, ఇదిగో మీరు నూతన సృష్టి కదా, పాతవి ఏమైపోయినాయి, అది హీ హాస్ గివెన్ us ఓన్లీ 1 లైఫ్ అంతే. అదేంది, క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ కదా. యేసుక్రీస్తు ప్రభువారిని కేంద్రీకృతం చేసుకున్నటువంటి జీవితం అది. అటువంటి జీవితాన్ని నీకు నాకు ఆయన అనుగ్రహించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి మనం అటువంటి జీవితాన్ని మనం కలిగించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. మన జీవితాల్లో అనేక మార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే అనేక రకాలుగా జీవిస్తూ ఉంటాం. అంటే చర్చిలో ఒక రకంగా జీవిస్తూ ఉంటాం, ఇంటిలో ఒక రకంగా జీవిస్తూ ఉంటాం, ఆఫీస్లో ఒక రకంగా జీవిస్తూ ఉంటాం, ఎవరూ లేనప్పుడు ఒక రకంగా జీవిస్తూ ఉంటాం. ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే
ఆదివారం వచ్చినప్పుడు బాగా ఆరాధిస్తాం కదా, చాలా చక్కగా ఆరాధిస్తాం. దేవుని సన్నిధిలో మనం ఆరాధించి ఆయన ఆరాధిస్తాం. కానీ అదే మనం ఇంటికి వెళ్ళేతలకి ఏమవుతుంది? ఎక్కడ లేనటువంటి కోపం వస్తుంది కదా. ఇక్కడ ఉన్నప్పుడు అంతా చాలా సహనాన్ని కనపరుస్తూ ఉంటాం, కానీ అక్కడ పోయేతలకి ఏముంటుంది? సహనమే ఉండదు కదా. ఊరికనే కోపం వస్తూ ఉంటుంది, అరుస్తూ ఉంటాం, ఎగురుతూ ఉంటాం కదా. చాలా చాలా దారుణమైనటువంటి పరిస్థితి. నేను ఎందుకు చెప్తా ఉంటున్నా అంటే ఐ హావ్ సీన్ సమ్ ఎగ్జాంపుల్స్ లైక్ దిస్. అంటే ఇటువంటి ఉదాహరణలు నేను చూస్తూ వచ్చిన నా జీవితంలో. ఒకసారి ఇట్లే అంటే ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ అన్ ఎగ్జాంపుల్, ఎవరిని ఉద్దేశించి కాదు కానీ మామూలుగా చెప్తా ఉన్నాడు. ఇట్లే వాక్యం చెప్తా ఉన్నాడు ఒక ఆయన పైన, నేనున్నా అక్కడ యాక్చువల్గా. ఓకే, వాక్యం చెప్తా ఉన్నాను ఆదివారం రోజు. అంటే ఇంట్లో ఏదో పెద్ద గొడవ జరిగినట్టుంది. ఆయన ఏదో చేసినట్టున్నాడు, తన వైఫ్ని ఏదో కొట్టినాడో ఏదో చేసినాడు. ఈయనేమో ఇక్కడ కూర్చొని ప్రేమ గురించి దేని గురించో చెప్తా ఉన్నాడు వాక్యము. ఆ మధ్యలో లేచి ఇంకా చాలా ఆపని ఇంకా చాలా ఆపు, నువ్వు చెప్పిన ప్రేమ గురించి. పొద్దున్నే చిత్తకొట్టు వచ్చినావు, ఇక్కడికి వచ్చి నువ్వు ప్రేమ గురించి చెప్తా ఉన్నావు అని అనింది ఆమె. ఐ వాజ్ దేర్, నేను అక్కడ ఉన్నా కదా. కాబట్టి చాలా బాధాకరమైనటువంటి విషయం. దీస్ డేస్ వీఆర్ లివింగ్ ఇన్ దట్. అంటే అటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటాం, ద్వంద్వ జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నాం. ఇంట్లో ఒక రకంగా, చర్చిలో ఒక రకంగా, ఆఫీసు పోతే ఆఫీస్లో ఉన్నటువంటి కదా. వి విల్ బి లివింగ్ లైక్ దాట్. ఆఫీస్లో ఎట్లా ఉంటే అట్లా నడుచుకుంటూ వస్తూ ఉంటాం. కానీ మనము యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఒకటే జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడు. ఆయన పర్సనల్గా, వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఒకటే జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడు. అంతేకాదు ఆయన అందరి మధ్యలో ఉన్నప్పుడు ఒకటే రకంగా జీవిస్తూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా ఆ విధంగా జీవించేటువంటి వారంగా మనం ఉంటురాలి. ద్వంద్వ జీవితం ఎప్పుడు కూడా జీవించేటువంటి వారంగా మనం ఉండకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాలు జ్ఞాపకం చేయబడతా వచ్చినాయి కదా. ఈ దినాల్లో మనము ఆ విధంగా జీవించేటువంటి వారంగా మనం ఉండకూడదు, ద్వంద్వ జీవితాలు కదా. అంతేకాదు దీన్నే యేసుక్రీస్తు ప్రభు వారు పదే పదే చెప్తా వచ్చినాడు. ఏమని చెప్తా వచ్చినాడు, ఏమని పలుకుతా వచ్చినారు వారి గురించి చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. వేషధారులారా, తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయం ఎట్లా ఉందంట? దూరముగా ఉన్నది. వ్యర్థముగా ఆరాధించుచున్నారు. కాబట్టి మన జీవితాల్లో ద్వంద్వ జీవితం మనం కలిగి ఉన్నట్లయితే, అంటే ఇక్కడ చెప్తా ఉంటున్నాడు, ఏమని అంటా ఉన్నాడంటే వీళ్ళని ఏమంటా ఉన్నాడు? వేషధారులారా, మీరు పెదవులతో ఏం చేస్తా ఉంటున్నారు? నన్ను గణపరుస్తా ఉన్నారు. ఆదివారం వచ్చేదలకే మీరు నన్ను గణపరుస్తా ఉంటున్నారు, ఆరాధన చేస్తూ ఉంటున్నారు, నన్ను స్తుతిస్తూ ఉంటున్నారు, పాడుతూ ఉంటున్నారు, వాక్యం చెప్తా ఉంటున్నారు. కానీ సోమవారం నుంచి శనివారం దాకా మీరు ఎట్లా ఉంటున్నారు? మీ హృదయం నాకు దూరముగా ఉంది. కాబట్టి దూరముగా ఉంది. కాబట్టి అటువంటి వారిని ఏమంటా ఉన్నాడంటే వేషధారులారా, వేషధారులారా అని ఆయన బోధిస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వారంగా మనం ఉంటున్నాం. కాబట్టి మనం ఎట్లా జీవిస్తూ ఉంటున్నాం? మనం మిగిలినటువంటి జీవితం దేవునికి యోగ్యకరమైనటువంటి విధంగా మనం జీవిస్తూ ఉంటున్నామా? ఆయనకి దగ్గరగా, ఆయనకి సమీపంగా ఉండి మనం జీవిస్తూ ఉంటున్నామా? ఆ విధంగా ఉండనట్లయితే మనం చేసేటువంటి ఆరాధన ఎట్లాంటిదంట? వ్యర్థమైనటువంటి ఆరాధన అని చెప్తా ఉంటున్నాం. వ్యర్థమైనటువంటి ఆరాధన. అంతేకాదు చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయంలో కూడా మనం చూసుకున్నట్లయితే 27వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నిలబడుచున్నారు గాని లోపల వేషధారణతోను అక్రమంతోను నిండి ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఎట్లా ఉన్నారంట? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన
మీరు సున్నం కొట్టిన సమాధులు, జాగ్రత్త అంటా ఉన్నాడు. అంటే ఎందుకు అట్లా అంటా ఉన్నాడంటే మీరు వెలుపల మనుషులకు ఎట్లా ఉన్నారంట, మీరు బయట మనుషులకు మాత్రం ఎట్లా కనిపిస్తా ఉన్నారంటే నీతిమంతులుగా కనిపిస్తా ఉంటున్నారు, కానీ లోపలైతే ఎట్లా ఉంది, వేషధారణతో నిండిపోయింది, కుళ్ళు పట్టిపోయింది కదా, అక్రమంతో నిండిపోయింది, కుళ్ళు పట్టిపోయినటువంటి ఎముకలు వాసన. కాబట్టి బయటికి నీతిమంతులుగా కనిపిస్తూ ఉంటున్నారు, కానీ మీరు చేసేటువంటి క్రియలన్నీ కూడా అనీతి క్రియలే చేస్తూ ఉంటున్నారు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తా ఉంటున్నాడు. కాబట్టి ఇటువంటి విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎట్లా జీవిస్తూ ఉంటున్నారు అనేటువంటిది ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అంతేగా చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే వీరిని బట్టి ఇంకొక మాట చెప్తాం. 33వ వచనం, వీళ్ళని ఏమంటా ఉన్నాడు, సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు తప్పించుకోలేరు. కాబట్టి ఒకవేళ మనం అటువంటి వేషధారణ జీవితం లేకపోతే కపటము కలిగినటువంటి జీవితం మనం జీవిస్తూ ఉన్నట్లయితే మన జీవితంలో మనం నరకాన్ని తప్పించుకోలేం. ఇట్ విల్ బి డిజాస్టరస్ టు అస్. అది మన జీవితాన్ని అస్థిరత్వంగా చేసేదిగా ఉంటూ వస్తుంది, మన జీవితాన్ని అల్లకల్లోలం చేసేదిగా ఉంటూ వస్తుంది కదా. కాబట్టి మనం అటువంటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఇక్కడ మనల్ని ఆయన దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు కదా. అంతేకాదు మనము ఈ యొక్క అంటే ఎందుకు మల్టిపుల్ లైఫ్స్ మనం జీవిస్తూ ఉంటాం, యూజువల్గా ఎందుకు మల్టిపుల్ లైఫ్స్ జీవిస్తూ ఉంటాం, ఎందుకు? ఎగ్జాక్ట్లీ, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం వేరే వాళ్ళని సంతోష పెట్టాలని చూస్తూ ఉంటాం కదా, మనుషులను సంతోష పెట్టాలని చూస్తూ ఉంటాం. దట్ ఈస్ ద మెయిన్ ఫస్ట్ కాజ్. అదే చూడండి, గల్తీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నట్లయితే వాడనైతే క్రీస్తు దాసుడను. మనం మనుషులను సంతోష పెట్టాలని మనం జీవితంలో అనుకుంటున్నట్లయితే మనం క్రీస్తు దాసులం కానే కాదు. పౌలు కుండబద్దలు కొట్టి చెప్తా ఉన్నాడు అది కదా. కాబట్టి మనం ఎవరిని సంతోష పెట్టాలని కోరుకుంటా ఉన్నాం? మనం మనుషులను సంతోష పెట్టాలని కోరుకుంటా ఉన్నామా కదా. అందుని బట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే అనేక రకాలుగా కదా మనము మనుషులను సంతోష పెట్టాలని కదా. కాబట్టి మనం ఎవరిని సంతోష పెట్టాలంటే దేవుణ్ణి సంతోష పెట్టేటువంటి వారంగా మనం ఉంటున్నాం కదా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు బాప్తీసం తీసుకొని పైకి లేస్తానే ఏమని మాట వినపడుతూ వచ్చింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, నేను సంతోషిస్తా ఉన్నా నేనెందు. యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితంలో తనను మనుషుల్ని కాదు కానీ దేవుణ్ణి సంతోష పెట్టాలని చూస్తూ వచ్చినాడు. అపోస్తుడైనటువంటి పౌలు కూడా అదే చెప్తా ఉంటున్నాడు, నేను మనుషుల్ని సంతోష పెట్టేవాడనైతే నేను క్రీస్తు యొక్క దాసుణ్ణి కాకనే పోదు. కాబట్టి నేను మనుషులని ఏమాత్రం కూడా సంతోష పెట్టాలని నేను కోరుకోవట్లేదు. నేను ఎవరిని సంతోష పెట్టాలని కోరుకుంటా ఉన్నాను? దేవుణ్ణి. కాబట్టి మన జీవితాల్లో మనం దేవుణ్ణి సంతోష పెట్టేటువంటి వారంగా మనం ఉంటున్నారు కదా. సౌలు ఏం చేస్తా వచ్చినాడంటే ఎవరిని సంతోష పెట్టాలనుకుంటా వచ్చినాడు కదా. మన రాజ్యంలో ఉన్నటువంటి వారిని, ఇశ్రాయేలీయులని, మనుషులని సంతోష పెట్టాలని కోరుకుంటా వచ్చినాడు. తద్వారా దేవుని యొక్క మాటని, సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క మాటని, తన్ని రాజుగా చేసినటువంటి దేవుని యొక్క మాటని తిరస్కరించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. తద్వారా తన జీవితంలో ఎంతో నష్టం, చాలా దారుణమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే మనము ఎందుకు ద్వంద్వ జీవితాన్ని లేకపోతే ద్విమనస్కులుగా మనం ఉంటూ వస్తామంటే మనము మనుషుల్ని సంతోష పెట్టేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం. రెండవదిగా మనం గమనించినట్లయితే మనం ఏం చేస్తూ ఉంటామంటే
ఈ లోకాన్ని ఇంకా ప్రేమించేటువంటి వారంగా ఉంటూ వస్తాం కదా. ఈ లోకాన్ని ప్రేమించడం బట్టి కూడా మనం ఏమైపోతా ఉంటాం అంటే మనము విమనస్కులంగా జీవిస్తూ ఉంటాం. అందుకే ఎట్లా ఉంటాం అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఒక జీవితం జీవిస్తూ ఉంటాం, లోకంలోనికి పోయినప్పుడు లోకంలో ఉన్నటువంటి కదా. బయట సామెత ఉంది కదా, బిఏ ఇటాలియన్ ఇన్ బిఏ రోమన్ ఇన్ రోమ్ కదా. అట్లా ఎక్కడికి పోతే అక్కడ అట్లా ఉండని కదా. చర్చిలో ఉంటే చర్చిలో లాగా ఉండు, బయటికి పోతే లోకంలో ఉంటే లోకంలో లాగా ఉండు కదా. కాబట్టి ఆ విధంగా మనం జీవించేటువంటి వారంగా మనం ఉండకూడదు. కాబట్టి లోకాన్ని మనం ప్రేమించేటువంటి వారంగా మనం ఉండకూడదు కదా. చూడండి, అందుకే మత్తయి సువార్త 6:24 చెప్పబడినటువంటి రీతిగా మనకి ఎంతమంది యజమానులు ఉండకూడదంట? 2 యజమానులు ఉండకూడదు. సిరికి కానీ దేవునికి కానీ మనము దాసలంగా ఉండలేము. ఈ లోకానికి కానీ దేవునికి కానీ మనం దాసలంగా ఉండలేము. మనం ఉంటే ఎవరికి ఉండాలి? ఒకరికే దాసలంగా ఉండాలి. యు కెనాట్ సెయిల్ ఆన్ 2 boats కదా. 2 పడవల మీద మనము పయనించలేము అంతే. కాబట్టి మనము ఈ లోకములో అంతేగా. చూడండి, ఇక్కడ యాకోబు రాసినటువంటి పత్రికలోనే మనం గమనించినట్లయితే 4వ అధ్యాయంలో 4వ వచనం, వ్యభిచారులారా అది కదా. మనం ద్వంద్వ జీవితం మనం జీవిస్తూ ఉన్నట్లయితే మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే మనం ఏం చేస్తూ ఉంటాం అంటే ఎవరిని మనుషులను సంతోష పెట్టాలని చూస్తూ ఉంటాం. ఆ విధంగా సంతోష పెట్టినట్లయితే మనం దేవునికి దాసులమే కాదు. రెండోదిగా మనం గమనించినట్లయితే ఈ లోకంతో మనం స్నేహం చేసినట్లయితే ఏమంటా ఉన్నాడు? వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగుతారుగా, కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయకూడనో వాడు ఏమవుతాడంటే దేవునికి. మనం ద్వంద్వ జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నట్లయితే మనం దేవునికి శత్రువులం అయిపోతాం కదా. కాబట్టి ఈ లోకంతో మనకు ఏమాత్రం కూడా సంబంధమే లేదు. ఈ లోకంలో చేసినట్లు మనం ఏమాత్రం కూడా చేయకూడదు. ఈ లోకముతో మనం కలిసిపోకూడదు. తద్వారా దేవుని నామానికి ఎంతగానో అవమానం. ఆ విధంగా జీవించడం కంటే లోకంలో కలిసిపోవడమే బెస్ట్, దేవుని వదిలేయడం బెస్ట్. కాబట్టి చాలా దారుణమైనటువంటి సంగతులు ఈ దినాల్లో క్రైస్తవులుగా చెప్పబడతా ఉంటున్నాం. కానీ మనం అనేక రకాలుగా ద్వంద్వమైనటువంటి జీవితాలు, అంటే ఈ లోకములో ఉన్నటువంటివి ఇంకా మనం కలిగి జీవిస్తూ ఉంటున్నాం. ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఉంటున్నాం, ఈ లోకాన్ని స్నేహిస్తూ ఉంటున్నాం. తద్వారా మన జీవితాల్లో ఎంతగానో నష్టము. కాబట్టి ఈ యొక్క ద్వంద్వ జీవితాన్ని మనము కలిగి ఉండేటువంటి వారంగా మనం ఉండకూడదు అని ఆయన చెప్తా ఉంటున్నాడు. అంతేకాదు, ఇంకా మనం గమనించినట్లయితే మూడవదిగా మనం చూసుకున్నట్లయితే మనకు రహస్యమైనటువంటిగా జీవిస్తూ ఉంటాం కదా. ఎవరూ లేనప్పుడు మనం ఎట్లా ఉంటాం అంటే ఇంకొక రకంగా ఉంటాం. కాబట్టి దాని విషయమే మనం చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వారంగా మనం ఉంటున్నాం కదా. దాని విషయమై మనం చాలా ఆలోచించుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఎందుకంటే మనము ఎవరూ లేనప్పుడు మనం ఎట్లా జీవిస్తూ ఉంటున్నాం, అది చాలా ముఖ్యమైనటువంటిది కదా. ఎవరు నన్ను చూడట్లేదు అని మనం అనేక రకాలుగా మనం జీవించినట్లయితే చాలా దారుణమైనటువంటి పరిస్థితిలోనికి మనం వెళ్ళిపోయేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం కదా. ఆకాన్ అనుకుంటా వచ్చినాడు, ఏమనుకుంటా వచ్చినాడు? నన్ను ఎవరూ చూడట్లేదు, అందుకే ఏం చేసినాడు? ఆ వస్త్రాన్ని, ఆ బంగారపు కమ్మీని తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టినాడు? గుడారంలో తొవ్వి పెట్టినాడు. ఏమనుకున్నాడు? నన్ను ఎవ్వరూ చూడట్లే అనుకున్నాడు. కానీ ఎవరు చూసినాడు? దేవుడు చూసినాడు. ఘోరమైనటువంటి శిక్ష వచ్చింది ఆకానికి కదా. గెహాజీ కూడా అనుకున్నాడు, ఏమనుకున్నాడు? నన్ను ఎవ్వరు కూడా చూడట్లేదు, లేకపోతే ఎలీషా నన్ను చూడట్లే అనుకున్నాడు. కానీ ఎలీషా అంటా వచ్చినాడు,
నా ఆత్మ నా హృదయం నీతో కూడా వచ్చింది అంటా ఉన్నాడు. ఎంత అంటే కదా. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వారంగా మనం ఉంటున్నాం. మనం రహస్యంగా ఏం చేస్తూ ఉంటున్నాం, ఈ విషయాల్లో మనం పట్టింపు కలిగి ఉండేటువంటి వారంగా మనం ఉంటున్నాం. మనం ఎటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నాం, ఎవరు లేనప్పుడు మనం ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉన్నట్లయితే, మనకు నచ్చినట్లు మనం జీవిస్తూ ఉన్నట్లయితే జాగ్రత్త. ఎందుకంటే నిన్ను నన్ను ఎవరు చూస్తూ ఉంటున్నారు? దేవుడు చూస్తూ ఉంటున్నాడు. ఆయన మనతో కూడా ఉన్నాడు. ఆయన ఆత్మ మనతో కూడా ఉంది, ఆయన హృదయం మనతో కూడా ఉంది. కాబట్టి మనం జాగ్రత్త కలిగి ఉండేటువంటి వారంగా ఉంటురావాలి. ప్రత్యేకంగా యవనస్తులైనటువంటి వారు మనం అనుకుంటా ఉండవచ్చు, నేను తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాను, లేకపోతే నేను నన్ను ఎవరూ చూడట్లేదు, నేను ఒంటరిగా ఉన్నాను అని మనం అనుకుంటా ఉండవచ్చు. హాస్టల్ రూమ్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను, లేకపోతే ఒక్కడనే ఉన్నాను, నన్ను ఎవరూ చూడట్లేదని మనం విచ్చలవిడిగా మనం ఉన్నట్లయితే జాగ్రత్త. దేవుడు నిన్ను నన్ను చూస్తూ ఉంచినాడు, విడిచిపెట్టేటువంటి వాడు కాదు. కాబట్టి మనం ఎటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటున్నాం కదా. కాబట్టి ఆకానికి శిక్ష వస్తూ వచ్చింది, గెహాజీకి కూడా శిక్ష వస్తూ వచ్చింది, నయమానికి మానైపోయినటువంటి కుష్టంతా కూడా ఎవరికి వచ్చింది? కాబట్టి చాలా దారుణమైనటువంటి పరిస్థితి. కాబట్టి మనము ఎటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటా ఉంటున్నాం. అంతేకాదు మనం గమనించినట్లయితే దేవునితో కూడా మనం ద్వంద్వ జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నట్లయితే దేవునితో సంబంధం మనకు ఉండదు. ఏదో మందిరానికి ఆచారబద్ధంగా వస్తూ ఉంటాము, ఆరాధన చేస్తూ ఉంటాము, బల్లలో పాల్పొందుతూ ఉంటాం, వెళ్తూ ఉంటాం, మళ్ళీ ఆడికి పోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తూ ఉంటాం? మండే టు సాటర్డే మళ్ళీ అదే జీవితం. దట్ విల్ బి అవర్ రొటీన్. ఆచారం అయిపోతుంది అనమాట, అలవాటు అయిపోతుంది. కాబట్టి దేవునితో సంబంధం తెగిపోతుంది కదా. అందుకే అంకుల్ చెప్తా వచ్చినాడు, ఆరాధనలో ఏమైపోతాం అంటే నిలబడిపోతాం అంట అక్కడే కదా. వి విల్ స్టాండ్ స్టిల్, అంతే, అక్కడ ఆగిపోతాం, యాడి భూమిగా. మనం యాడున్నాం ఇప్పుడు? పరుగు పందెంలో ఉన్నాం. పరుగు పందెంలో ఆగిపోతే ఎట్లుంటుంది? మనం ఇప్పుడు పరిగెత్తనే ఉండాలి. అపోజిట్ పౌలు పరిగెత్తనే ఉన్నాడు, ఎక్కడ ఆగిపోలే. కాబట్టి మనం కూడా ఆగిపోయేటువంటి వారంగా మనం ఉండకూడదు. దేవునితో సంబంధం లేకపోతే మన జీవితాల్లో మనం ఆగిపోతాం. మనం ద్వంద్వ మనస్సు మనం కలిగి ఉన్నట్లయితే, లేకపోతే ద్విమనస్కులై మనం ఉన్నట్లయితే మన జీవితంలో మనము ఆ విధంగా కలిగి ఉండేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం కదా. అందుకే చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13 వచనం. సాతాను వారి పరిచారకులు వేషము కదా ఏం చేస్తా ఉన్నారంట? ఇక్కడ అపోస్తుల వేషం ధరించుకున్నారంట కదా. వేషం కదా, మనం కూడా వేషాలు వేసుకుంటూ ఉంటాం, వేషం ధరించుకుంటాం కదా. కాబట్టి ఒకవేళ మనం అటువంటి వేషాలు వేస్తూ ఉంటున్నామేమో, వేషములు ధరించుకుంటా ఉన్నామేమో. ఇక్కడ అపోస్తుల గురించి చెప్పినారు, కానీ ఒకవేళ విశ్వాసులంగా కూడా మనం అటువంటి వేషాలు వేస్తూ ఉంటున్నామేమో. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. ఆ విధంగా మనం వేషాలు వేసినట్లయితే కాబట్టి ఎవరితో ఇక్కడ చెప్తా ఉంటున్నాడు, ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే ఏం చేసినాడంట. అది వేషాలు వేసేటువంటి గుణం ఎవరిది? అది వాడే వేషాలు వేస్తాడు. అవ్వ దగ్గరికి ఎట్టు వచ్చినాడు? వేషం వేసుకుని వచ్చినాడు వాడు కదా. కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండేటువంటి వారంగా మనం ఉంటూ రాలి. మనం కూడా వేషాలు వేసేటువంటి వారంగా మనం ఉండకూడదు. కాబట్టి మనం కూడా మనం పరీక్షించుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం. లోతు కూడా తన జీవితంలో ఏం చేస్తూ వచ్చినాడంటే, సొదొమ గొమొరాని ప్రేమించినాడు, అట్టే విధంగా ఏం చేసినాడు?
దేవుని కూడా ప్రేమించినాడు కదా, రెండు కావాలనుకున్నాడు కదా, సొదొమ కావాలనుకున్నాడు. అందుకే ఎంతో నష్టం లోతు జీవితంలో, చాలా నష్టం. భార్యను కోల్పోతా వచ్చినాడు, రాలేకపోతా వచ్చినాడు కదా, సొదొమ నుంచి బయటికి రాలేకపోతా వచ్చినాడు. వాళ్ళు లాక్కొని తీసుకొని వచ్చినారు లోతును. కాబట్టి ఆ విధంగా మళ్ళీ లోతుని గురించి ఏమని చెప్పబడుతూ వచ్చింది? లోతు నీతిమంతుడే కదా, కానీ స్టిల్ హ్యాస్ దట్ లవ్ టువర్డ్స్ ద వరల్డ్. సొదొమను గురించినటువంటి ఆ ప్రేమ ఇంకా పోలే తనలో. తద్వారా తన జీవితంలో ఎంతో నష్టం, ఎంతో దౌర్భాగ్యం, ఎంతో అపవిత్రత, ఇవన్నీ కూడా తన జీవితంలో వస్తూ వచ్చినాయి. కాబట్టి మనం కూడా ఒకవేళ అటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నట్లయితే, ద్వంద్వ జీవితాన్ని, ఇంకా మనం మనుషులని మనము మెప్పించాలని మనం కోరుకుంటున్నట్లయితే, లేకపోతే మనము ఈ యొక్క లోకాన్ని మనం ప్రేమిస్తూ ఉన్నట్లయితే, అంతేకాదు మనము ఆ యొక్క రహస్యమైనటువంటి పాపాలు మనం చేస్తూ ఉన్నట్లయితే, అంతేకాదు మనం దేవునితో సంబంధం కలిగి ఉండలేకపోతే మనం ఈ యొక్క ద్వంద్వ జీవితాన్ని కలిగి ఉండేటువంటి వారంగా ఉంటూ వస్తాం. కాబట్టి ఎటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటున్నాం అనేటువంటిది మనల్ని మనం పరీక్షించుకునేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి కదా. కాబట్టి పరీక్షించుకుని ఆయన సన్నిధిలోకి వచ్చి మనం ఒప్పుకునేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. అందుకే కీర్తనకారుడు అంటాడు చూడండి, కీర్తనలు 15వ అధ్యాయము, కీర్తనలు 15వ అధ్యాయం 2వ వచనం. ఎటువంటి ప్రవర్తన అంట? యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు. చాలు చూడండి ఎట్లా ఉన్నారంట, యథార్థమైనటువంటి ప్రవర్తన, యథార్థమైనటువంటి జీవితము, యథార్థమైనటువంటి హృదయము, యథార్థమైనటువంటి మనస్సు, ఇవన్నీ కూడా మనం కలిగి ఉండేటువంటి వారంగా మనం ఉంటున్నారు. ఎప్పుడైతే ఆ విధంగా మనం కలుగుంటా వస్తామో అప్పుడే మనము వీ కెనాట్ బి ఏబుల్ టు లివ్ మల్టిపుల్ లైఫ్స్. మనం ఈ యొక్క ద్వంద్వ జీవితాన్ని మనం కలిగి ఉండలేము. మనం ఎక్కడ ఉన్నా కూడా ఒకటే జీవితాన్ని జీవిస్తూ ఉంటాం, అదే క్రీస్తు కొరకైనటువంటి జీవితం కదా. కాబట్టి ఆ విధంగా యథార్థమైనటువంటి జీవితాన్ని మనం జీవించేటువంటి వారంగా మనం ఉంటున్నారు. ఆ విధంగా మనం జీవించాలంటే మనం భయపడాల్సింది మనుషులకు కాదు కదా. మనుషులను సంతోషపెట్టాలని, లేకపోతే ఆఫీస్లో ఇంకొకరిని సంతోషపెట్టాలని, వాళ్ళని సంతోషపెట్టాలని మనం వాళ్ళకి భయపడాల్సినటువంటి అవసరం లేదు. మనం భయపడాల్సినటువంటిది ఎవరికి? మనం దేవునికి భయపడేటువంటి వారంగా మనం ఉంటున్నాం కదా. కాబట్టి అంతేగాని మనం గమనించినట్లయితే మనం దేవునితో సంబంధం కలిగి ఉండేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అందుకే అనేక మార్లు మనకి ఇక్కడ బోధింపబడతా వచ్చింది ఏంటంటే, వాక్యం వినండి, వాక్యం చదవండి, వాక్యం నేర్చుకోండి కదా, ప్రార్థన చేయండి, ఇంట్లో ఉన్నా కూడా రోజు ఆరాధన చేయండి అని మనకి ఎందుకు ఎన్నిసార్లు చెప్తా ఉంటున్నారంటే, ఇఫ్ యూ డెవలప్ దట్ రిలేషన్షిప్ విత్ గాడ్, మనం ఆ యొక్క ద్వంద్వ జీవితాన్ని నుంచి మనము వెళ్ళిపోయేటువంటి వారంగా ఉంటాం. ఆ జీవితాన్ని మనం జీవించలేము, ఎక్కడున్నా కూడా ఒకటే రకంగా జీవిస్తూ ఉంటాం. కాబట్టి అటువంటి జీవితాన్ని మనం జీవించాలని ఆయన కోరుకుంటా వస్తూ వచ్చినాడు. వేషాలు వేసుకునేటువంటి వారంగా మనం ఉండకూడదు అని ఆయన కోరుకుంటా వస్తూ వచ్చినాడు. అంతేకాదు ఆ విధంగా మనం గమనించినట్లయితే అననీయ సప్పీరాలు వాళ్ళు కూడా ఏం చేస్తూ వచ్చినారు కదా, శిష్యుల దగ్గరికి వచ్చేదలికే వాళ్ళు వేరే రకంగా మాట్లాడుతూ ఉంటున్నారు. అందును బట్టి వారి జీవితంలో నాశనము, వారి జీవితాల్లో మరణం వస్తూ వచ్చింది. యూదా ఇస్కరియోతు కూడా అంతే. శిష్యుడు యేసుక్రీస్తు ప్రభు వారితో తిరుగుతూ వచ్చినాడు. శిష్యులు అందరూ ఉన్నప్పుడు ఒక రకంగా జీవిస్తూ వచ్చినాడు. శిష్యులు లేనప్పుడు ఏం చేసినాడు? పోయి యేసుక్రీస్తు ప్రభు వారిని అమ్మివేసినాడు కదా. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కదా. కాబట్టి మనము ఈ లోకంలో ఎట్లా ఉన్నామంటే చూడండి, మత్తయి సువార్తలో మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 4వ అధ్యాయము 5
మనము ఈ లోకమునికి వెలుగై ఉన్నామని రాయబడతా వచ్చిన చూడండి 5వ అధ్యాయము 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉన్న పట్టణము ఆ. మరుగై ఉండనేరదు. మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కానీ ఆ, అది ఎదురుండి వారికందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టు. ఆ, మనుషులు మీ సత్క్రియలను చూచి ఆ. పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు ఆ. వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయు. వారి ఎదుట మీ వెలుగు ఏం చేయాలంట? మనల్ని అందరూ చూస్తూ ఉంటున్నారు కదా. కాబట్టి కొండ మీద ఉండేటువంటి పట్టణం ఏమోదంట మరుగైపోదు. కాబట్టి మనం అక్కడ ఉన్నాం. ఎవ్రీబడి ఆర్ లుకింగ్ అన్ టు అస్. కాబట్టి మనం ఆ విధంగానే మనం జీవించేటువంటి వారంగా మనం ఉంటున్నారు. దేవునికి సరైనటువంటి జీవితం, లేకపోతే దేవునికి యోగ్యమైనటువంటి జీవితం మనం ఎక్కడున్నా కూడా మనం జీవించేటువంటి వారంగా, అది చర్చ్లో ఉన్నప్పటికీ, ఇంట్లో ఉన్నప్పటికీ, లేకపోతే ఆఫీస్లో ఉన్నప్పటికీ, లేకపోతే రహస్యంగా ఉన్నప్పటికీ, మనం ఎవరూ లేనప్పటికీ కూడా దేవునికి యోగ్యమైనటువంటి జీవితం నువ్వు నేను జీవించాలి. అటువంటి జీవితాన్ని భక్తులు ఎంతో మంది జీవిస్తూ వచ్చినారు. దానియేలు ఆ విధంగా జీవిస్తూ వచ్చినాడు. యోసేపు ఆ విధంగా జీవిస్తూ వచ్చినాడు. కాబట్టి అందును బట్టి వాళ్ళు హెచ్చింపబడతా వచ్చినారు. ఎప్పుడు కూడా యోసేపు మనుషులను సంతోష పెట్టాలి, పోతీఫర్ని లేకపోతే పోతీఫర్ భార్యను సంతోష పెట్టాలని ఎప్పుడు కూడా అనుకోలేదు. కష్టాలు అనుభవించినప్పటికీ కూడా ఆయన ఏమైతే వచ్చినాడు? చివరికి ఐగుప్తునంతటిని కూడా ఫరో తర్వాత అంతటి వాడవుతా వచ్చినాడు కదా. దానియేలు కూడా ఆ విధంగా ఎప్పుడు కూడా మనుషులను సంతోష పెట్టాలని కోరుకుంటూ రాలే, దేవుణ్ణి సంతోష పెట్టాలని కోరుకుంటూ వచ్చినాడు. అందుకే ఏమని చేస్తా వచ్చినాడంటే, ఇంటికి వెళ్ళినప్పటికీ కూడా ఏం చేస్తా వచ్చినాడు? తలుపులు తెరిచి ప్రార్థన చేస్తా వచ్చినాడు కదా. కాబట్టి ఎక్కడున్నా కూడా ఆయన, బయట ఉన్నా కూడా దేవునికి భయం కలిగి జీవిస్తూ వచ్చినాడు. ఇంట్లో ఉన్న దేవునికి భయం కలిగి జీవిస్తూ వచ్చినాడు. పని చేసేటప్పుడు దేవునికి భయం కలిగి జీవిస్తూ వచ్చినాడు. కాబట్టి ఎక్కడున్నప్పటికి కూడా దేవునికి భయం కలిగి జీవిస్తూ వచ్చినాడు. ఆ విధంగా నువ్వు నేను జీవించాలని కోరుకుంటూ వస్తూ వచ్చినాడు. మనం ఏ విధంగా జీవిస్తూ ఉంటున్నాం ఒకసారి మనం పరీక్షించుకుంటూ వద్దాం. ఒకవేళ మనం ద్వంద్వ జీవితాన్ని మనం కలిగి ఉన్నట్లయితే అది మనల్ని అస్థిరులుగా చేస్తుంది. కాబట్టి అందుకే 4వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడినటువంటి రీతిగా ఆయన ఏమంటా ఉన్నాడంటే, ఏమంటా ఉన్నాడు? ద్విమనస్కులారా మీ హృదయాలను మీరేం చేయాలి? పరిశుద్ధపరచుకోవాలి, పవిత్రపరచుకోవాలి. కాబట్టి మనం కరెక్ట్గా అటువంటి స్థితిలో మనం ఉన్నాం. ఇప్పుడు ఇదే కరెక్ట్ పరీక్ష సమయం. కాబట్టి మనం వి విల్ ఎగ్జామిన్ అవర్ సెల్స్. మనం పరీక్షించుకొని ఆయన సన్నిధిలోకి వచ్చి మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగినటువంటి దేవుడు, ఆయన మనల్ని క్షమించి వేస్తాడు. కాబట్టి ఆ విధంగా మనం ఎటువంటి జీవితాన్ని మనం జీవిస్తా ఉన్నామో ఒకసారి పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో ప్రభు బలిలో పాల్పొందుతాం. దేవుడి వాక్యం తెలియజేస్తుంది.